పౌరుషం పొడసుకొస్తుందే. గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నను అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక ఫిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు ఒక షాప్ ముక్కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా అని పేరు నా ముందరే తగురా. వాడు మనిషి వంద పుట్టుకనా? నిజులే వయసు అంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. వీళ్ళు ఒకటేరా, చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను నన్ను అడుగు, వీళ్ళ బావ సంఖ వీడిపోయి నాకుంటాను నన్ను అడుగు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంపుతావేదిరా విని. ఊకోక బిడ్డ, అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది ఏమిరా ఇంత చేస్తున్నావు? వేడోకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి. ఊకోమన్నానా? మొయ్ ఊకో. సంధ్య కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు. మా పరువు తీసినాం. ఇంట్లోకి పో. ఏంది నాన్న? నేను నీ పరువు తీసినా? మరి నువ్వు చేసింది ఏంది నాన్న? ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు. అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో వాడు బతికుండగానే చంపేసినావు కదా నాన్న. రాములు, ఏంది ఇంత రాత్రి అయినా ఇన్నే ఉన్నావు? ఇంటికి పోవాలనిపిస్తలేదన్నా. నాతోనైతే లేదు. రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళమన్నా. ఆ రోజులే వేరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం. అట్లాంటిది ఒక్కడు చేసిన తప్పుకి
అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా. పోతే పోయిందన్న ముష్టి బంగారం నా కాడ లేదనుకుంటా. అయినా తీసుకుంది ఎవడు? మా వాళ్ళల్లో ఒకడే కదా, బయటోడు కాదు కదా. ఉంచుకొని రేపే ఆడ దగ్గర పోతా. అయిపోయిందేదో అయిపోయిందని చెప్తా. నాకు అది కావాలన్నా నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఓం శక్తి ఓం శక్తి. ఏమేవ్ ఊదుబత్తలు అయిపోయాయి. ఆ సజ్జ మీద ఉంటే తీసుకో. దేవుడా, ఏమేవ్ వాళ్ళేం చేసిండు అయ్యా ఒక పని ఇదిగో ఇదిగో హారం. అమ్మ తల్లి ఇది ఎక్కడ దొరికింది? సజ్జా మీద నుంచి ఊదొత్తులు తీస్తుంటే కింద పడింది. అసలు ఈ డబ్బా పైకెట్లా పోయింది? ఎవరు పెట్టిర్రు? నువ్వు ఇట్ట పెట్టినావని. అగో నేను ఎందుకు పెడతా ఆ? నువ్వు ఆ? చిచ్చి, నేను పెట్టలేదు, నాకు తెలియదు. నానా, నువ్వు గానీ పెట్టినావా? ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాననే నేనెందుకు పెడతా? మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా పోయింది? అదే నేను అడుగుతానా. ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకెట్ట పోయింది? ఏ డబ్బరా? గీ చెక్క డబ్బానే. నేనే పెట్టినా. నువ్వు పెట్టావు? నేనే పెట్టినా. నువ్వెందుకు పెట్టావే? అది వెంటనే పెట్టినా. అయ్యో నాకేం తెలియదు, నా మీద ఒట్టు. ఇదేందత్తమ్మా? ఆగో ఇదేం పాపమే, పట్నాలు వేసుకున్నాక తెల్లారి సామాన్ అంత అంగడి ఉందంటే నువ్వే కదరా మీద ఇవ్వను. నేను తీసి మీద పారేసిన. పారేసిన నేనే. పారేషుడేందే నల్ల ముఖం నాన్న? సామాన్ల మీద ఏమంటే బంగారం పారేస్తావా? ఎందులో ఏముందో చూడవా? ఇదేమి ఇచ్చేస్తున్నావు రో? గంటల బంగారం ఉన్నది నాకే వెరకరా. ఇల్లంతా అంగడి ఉన్నది చదిరింది తప్పేనా నాది? ఎప్పుడు చూసినా సదురుడు సదురుడు సదురుడు. నీ సదురుడుకి అగ్గి తగలా. కొంప ముంచే పని చేసినావే బిత్రితానా? మళ్ళా నన్ను నోరు తీసినావంటే బండకే చంపుతా. ముసల్లాన్ని చూడకుండా నా మీద వస్తానవేమిరా? మీ బంగారం చెర్రవరు, మీ బంగారం గంగరవరు. మీ దగ్గర బంగారం ఉన్నది నాకే వెరకరా. మీ బంగారం కట్టిదాగా. అయినా దాన్ని అనడం కాదే, నిన్ను అనాలే. ఇంట్లో ఏదెక్కడ పెట్టినావో ఒంటి మీద సోయి ఉండదానే సువర్దానా? అగో అని నా మీద దొబ్బుతున్నావా? గరోజు బంగారం తీసి బీరువాలు పెట్టమంటే పెడతాన్నావా లేదా? తాగుడు మీద పడి మర్చిపోయి నన్ను అంటాడు. ఇదిగో అందరూ మళ్ళా నా తాగుడు మీద పడినారే. ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉండా. అందరు ముందు నన్ను బదనాం చేసినారు కదే. నా మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి? నీ సత్తా. అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాచుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట చేసుకున్నావు రాములు. నీ గోసకన వారెత్తే ముసలిదంత పని చేసిందన్నా. కానీ గిట్లయితే అనుకోలేదన్నా. ఏవుక చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియన్నాడు సంసారి మాటలు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉండాలి కొద్దిగన్నా. నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచోళ్ళని. అమాయకులు పట్టుకుని ఆగం చేసినావు. అయినా నీకు మీ వాళ్ళకన్నా బంగారం ఎక్కువైందా? లోట పీసి బంగారం ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తావు. మనుషులు పోతే తిరగస్తారా? నువ్వు చేసింది అసలు పద్ధతే కాదు ఇది. దొంగలమ్మిడి కొడుక, నీ అసంటాడు ఒక్కటి చాలరా కొంపలు ముసడానికి. నీ అవ్వ తల పెడతా అంటే కొలు పెట్టి చెప్పినట్టు నువ్వు ఒకటి మో పని ఇడా. అరే రాములు వీని పనిలోకి వెళ్ళి పీకే అప్పుడే బాగుపడతావు నువ్వు. ఓ దుబాయ్ గొప్ప పనోడు వచ్చిండయా. చూడు రాములు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీకు ఆచారం మంచిగా లేదు. ఆచారం మంచిగా లేకపోతే గోసిలో పాము పిల్లలు పెడతాడట. ఇగో
ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే అన్నిళ్ళ కథ ఇదే అయిన దానికి కాందానికి జౌడాలు లొల్లులు పెట్టుకుంటారు కోపంలో నోటికి ఎంత అంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్గా పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా అయింది ఏదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు నువ్వు ఒకసారి పోయి ఎవరితో మాట్లాడు నీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాను నా మాట విను. వాళ్ళతో మాట్లాడు పో వాస్తవం చెప్పిండు. ఏమైంది? మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండయ్యా. అరే నాయన ఇన్ని రోజులు వస్తుంది